హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే ప్రసాదం చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక 40 గ్రామ్స్ చింతపండుని తీసుకొని దాంట్లోకి హాట్ వాటర్ పోసేయండి. చింతపండు మునిగేలాగా హాట్ వాటర్ పోసేసి మూత పెట్టేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. 1 అవర్ తర్వాత ఈ చింతపండుని లైట్గా మన చేతితో స్మాష్ చేయండి. కొంచెం నలిపినట్టుగా చేసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఎందులో అయితే చింతపండుని ఉడకబెట్టాలి అని అనుకుంటున్నామో ఆ వెజల్ని తీసుకోండి. అది తీసుకొని ఏదైనా ఒక స్టెయినర్ని తీసుకోండి. మీ దగ్గర స్టెయినర్ లేకపోతే మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే చిల్లుల గిన్నెనైనా సరే యూజ్ చేయొచ్చు. మనం లైట్గా స్మాష్ చేసుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని ఏదైనా ఒక గరిటె సాయంతో గుజ్జు మొత్తం గిన్నెలోకి వచ్చేలాగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జుని ప్రెస్ చేసుకుంటూ ఒకసారి మిక్స్ చేయండి, ఎందుకంటే కింద పిప్పి అనేది స్టెయినర్కి అంటుకుపోతూ ఉంటుంది. మిక్స్ చేస్తే ఏమవుతుందంటే పక్కకి వెళ్ళిపోయి వేరే పల్ప్ అనేది గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇలా మనం ఎక్కువసేపు చేస్తూ ఉంటే ఈ చింతపండులో గుజ్జు అనేది మొత్తం గిన్నెలోకి వచ్చేస్తుంది. లాస్ట్లో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా మిగిలిపోద్ది. దీన్ని మనం పక్కన పడేయకుండా వేరొక గిన్నెలోకి పక్కన పెట్టేయండి. ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది నేను చెప్తాను, వీడియోలో స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన చింతపండుని మళ్ళీ ఒకసారి స్ట్రైనర్లో వేసేసి మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. మనం పక్కకు పెట్టుకున్న చింతపండు పిప్పిలో ఒకసారి హాట్ వాటర్ పోసేసి మరొకసారి దాని గుజ్జును మొత్తం చింతపండు ఉడకబెట్టే గిన్నెలోకి తీసుకోవాలి. చూసారు కదా ఎంత చిక్కగా చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టేసి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే 3/4 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి. ఇలా తీసుకుంటే పసుపు అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ చింతపండుని పులుసుని యాస్టీస్గా మనం రైస్లో వేస్తే కలర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మనం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. మీరు వాటర్ కన్నా ఎక్కువ యూజ్ చేసేసి ఈ చింతపండు గుజ్జును కానీ తీసారంటే మీకు చాలా అంటే చాలా టైం పడుతుందండి చిక్కగా అవటానికి. సో తక్కువ, నేను చెప్పినట్టుగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఎక్కువ ప్రెషర్ యూజ్ చేసుకుంటూ చింతపండు గుజ్జును తీసుకున్నామంటే త్వరగా చిక్కపడిపోతుంది, ప్రాసెస్ కూడా త్వరగా అయిపోతుంది. చూసారు కదా ఇప్పుడు చిక్కబడిపోతూ ఉంది. నెక్స్ట్ వేరొక కడాయిలోకి 100 ml ఆయిల్ తీసుకోండి. దీంట్లోకి ఒక 20 గ్రామ్స్ పచ్చెనగపప్పు, పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఒక 10 ఎండుమిర్చి, అలాగే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీస్లో వేసుకుంటున్నానండి. దీన్ని యాస్టీస్గా మనం చింతపండు పులుసులో వేసేసి ఒకసారి ఉడికించుకున్నామంటే ఇది రెడీమేడ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మీరు రైస్లో మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇక ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మేము ఎప్పుడైతే పులిహోర చేసుకుంటామో అప్పుడే పచ్చెనగపప్పు, పల్లీలు మేము ఫ్రై చేసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ తాలింపులో అవి రెండింటిని స్కిప్ చేసేయండి. ఇలా ఫ్రై అయిపోయిన తాలింపుని చింతపండు పులుసులో వేసి ఒక 1 minute పాటు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా చేసుకున్నామంటే మన చింతపండు పులుసు పులిహోరకి ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టే. ఇప్పుడు 200 గ్రామ్స్ బియ్యంని రైస్గా కుక్ చేసుకుని అది కొంచెం లైట్గా చల్లారిపోయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసి మిక్స్ చేసుకున్నామంటే రెడీ అయిపోయినట్లే. ఇక్కడ నాకు కలర్ కానీ సాల్ట్ కానీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీకు తాలింపు వేసుకున్న తర్వాత మిర్చి యొక్క ఘాటు ఎక్కువ అయ్యి కారంగా అనిపిస్తే పులుపు మాత్రం కొంచెం బెల్లం వేసుకోండి, సెట్ అవుతుంది. సో ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.